అందరూ మెచ్చినోడు, అందరికీ నచ్చినోడు సుమనన్న క్యాప్టెన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో ఇద్దరు క్యాప్టెన్లు పెట్టారు. ఇద్దరు క్యాప్టెన్లు గౌరవ్, సుమనన్న. సుమనన్న క్యాప్టెన్ చేసి అనౌన్స్ చేయగానే అన్న నాకు ఒక డైలాగ్ ఉందని చెప్పేసి భరణి గారితో, అధ్యక్ష ఈ హౌస్లో నేను నీతి నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి అసలు చెప్తుంటే అందరూ క్లాస్ కొట్టేశారు. హౌస్ మేట్స్ మొత్తం అందరూ క్లాస్ కొట్టేశారు. అసలు వైల్డ్ కార్డ్స్ అందరూ సపోర్ట్ చేశారు. సుమనన్న యొక్క జెన్యూన్ ఎఫర్ట్స్ని గుర్తించి బిగ్ బాస్ కూడాను అసలు ఇద్దరు క్యాప్టెన్లు చేశారు. అసలు సుమనన్న మామూలు ఎఫర్ట్స్ పెట్టలేదు. క్యాప్టెన్ టాస్క్లో ఒక రేంజ్లో ఎఫర్ట్స్ పెట్టాడు. అసలు వైల్డ్ కార్డ్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఈ సాయి అయితే ఆ సుమనన్న తీసుకొచ్చి పైకి ఎత్తేసేసి సో చాలా బాగా సెలబ్రేట్ చేశారు సుమనన్న నిజంగానే చాలా అందరినీ గెలిచాడని చెప్పాలి. చాలా జెన్యూన్గా మాట్లాడాడు, చాలా హార్ట్ఫుల్గా మాట్లాడాడు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఒకరు క్యాప్టెన్ అయితే అరే ఒకరికన్నా బాధ ఉంటుంది, అరే వాడు క్యాప్టెన్ అని అవ్వలేదని ఫీల్ అవుతారు. కానీ వైల్డ్ కార్డ్స్ అందరూ చాలా బలంగా ఉన్నారు, చాలా గట్టిగా పోటీ ఇచ్చారు, చాలా కష్టపడ్డారు. అంత బలంగా ఉన్న వాళ్ళు కూడాను సుమనన్న క్యాప్టెన్ అవ్వగానే అందరూ సెలబ్రేట్ చేశారు. అయాషా గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రమ్య గారు అయితే అసలు సుమనన్ని ఎత్తి మొత్తం తిప్పేసినాడు. చాలా హ్యాపీనా నువ్వు చాలా హ్యాపీనా అని చెప్పేసి మొత్తం ఎత్తి తిప్పేసినాడు సుమనన్న క్యాప్టెన్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో సుమనన్న అసలు మామూలు కాదు. సుమనన్న మామూలు ప్రభంజనం కదా. అసలు సుమనన్న క్యాప్టెన్ అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలాసార్లు ట్రై చేసేసి చాలాసార్లు అసలు ప్రతిసారి అతనికి ఫ్రస్ట్రేషన్ మిగిలింది పాపము. ఏదో ఒక సాగు చేసి క్యాప్టెన్సీ టాస్క్లో తీసేయడం అనమాట. సో టాస్క్లో మధ్యలో నుంచి ఎలిమినేట్ చేయడం. అసలు అంతకుముందు ఒకసారి ప్రియా ఎలిమినేట్ చేసి మళ్ళీ తర్వాత మొన్న ఈవిడ ఫ్లోరా గారు ఎలిమినేట్ చేశారు పాపం. అసలు ప్రతిసారి క్యాప్టెన్ చేస్తారు అతను తీసేస్తుంటే అతనికి చాలా బాధేసింది. అసలు ఈయన ఎఫర్ట్స్ అవ్వలేనా, నేను క్యాప్టెన్ అవ్వలేనా, కంటెంట్ అవ్వలేనా అన్న పరిస్థితిలో క్యాప్టెన్ అయ్యేది లైవ్ అప్డేట్ అనమాట అది. సో చాలా హ్యాపీగా ఫీల్ హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా మందికి చాలా హ్యాపీగా బయట అందరూ చాలా సెలబ్రేట్ చేసే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా జెన్యూన్గా ఉన్నారు, చాలా ఓపెన్గా ఉన్నారు, చాలా మంచి వ్యక్తి అనమాట. సో ఫుడ్ విషయంలో కూడాను రమ్య గారు ఫుడ్ షేర్ చేసుకోవాలని చెప్పేసి సో రమ్య గారు కూడాను రమ్య మోక్ష కూడాను సో ఫుడ్ కోసము సుమనని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే సుమనని అంత ప్యూర్ సోల్ అనమాట. ప్యూర్ సోల్ అంటే ఇతను, ఎవరో ప్యూర్ సోల్ అంటే నిజంగా చాలా జెన్యూన్గా ఉంటాడు. చాలా నైస్ పర్సన్ అనమాట. సో ఎక్కువ మాట్లాడు, అసలు వర్స్ట్ ఏం మాట్లాడు, గట్టిగా అరవనాడు, ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతాడు. కానీ మాట్లాడిన మాట మాత్రం చాలా పాయింట్ కరెక్ట్గా మాట్లాడు. ఒకసారి కామెడీగా చెప్తాను అనుకోండి, బట్ చాలా ప్యూర్ సోల్ అని చెప్పుకోవాలి. అతను క్యాప్టెన్ అవడం వల్ల చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలామంది అసలు ఎవరైనా ఒక క్యాప్టెన్ అనేది ఇంకొకరికి బాధ వస్తుంది కదా, ఇక్కడ అసలు లేదు. అతను క్యాప్టెన్ అవడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో గౌరవ్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. సో గౌరవ్ వచ్చేసి క్యాప్టెన్ అవ్వగానే సుమనన్న వచ్చేసి కాళ్ళు దండం పెట్టాడు అనమాట. సో గౌరవ్ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. గౌరవ్ చాలా గ్రో అవుతాడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా వచ్చి సో అతనికి లాంగ్వేజ్ రాదు, గేమ్ బాగా ఆడతాడు, కాకపోతే లాంగ్వేజ్ రాదు. బట్ అంత ఓట్స్ కూడా లేవు అనమాట. బయట క్రౌడ్ పుల్లింగ్ లేదనమాట. సో బయట ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ ఏం లేదు. సో కాబట్టి అతను చాలా వినయ విధేయతలతో ఉన్నాడు కాబట్టి చాలా గ్రో అవుతాడని అనిపిస్తుంది. అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే అసలు సో ఏమన్నా అసలు ఆడుతున్నాడు క్యాప్టెన్సీ టాస్క్లో అసలు ఈ సాయి ఈ బాల్ పట్టుకుంటే తీసుకొని ఇట్లా సింపుల్గా హిట్ చేసేస్తున్నాడు అనమాట. చాలా సింపుల్గా తీసేస్తున్నాడు. సో ఒకసారి అయితే ఒక ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లాస్ట్ రౌండ్ వచ్చేసి సాయి శ్రీనివాస్ బాల్ పట్టుకుంటుంటే ఆ బాల్ని సాయి శ్రీనివాస్ ఇద్దరిని కలిసి తీసుకుంటే అక్కడ వేసేసాడు. సో చాలా స్ట్రాంగ్ ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ నిజంగానే వైల్డ్గా ఉన్నారు. కానీ ఆర్గ్యుమెంట్లో అంత బాగా మాట్లాడకపోవచ్చు, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. గౌరవ్ కూడా కొంచెం లాజిక్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. అదే స్ట్రాటజీ అని చెప్పేసి స్ట్రాటజీల గురించి భలే మాట్లాడుతున్నాడు. సో గౌరవ్ కూడా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. నిఖిల్ చాలా హైట్ పర్సన్. నిఖిల్ వచ్చేసి ఒక మలయాళీ తెలుగు చాలా బాగా మాట్లాడు, చాలా నీట్గా మాట్లాడుతున్నాడు. సో నిఖిల్ గురించి తెలుగు మాట్లాడుతున్న పేరు పెట్టి అసలు క్వశ్చనే లేదు. అయాషా తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడటము అసలు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ చాలా ఒప్పుకోవాలి. అయాషా గారు వైల్డ్ కార్డ్స్ పర్వాలేదు, ఒక్కరు మాధురి గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఓకే ఉన్నారు. సాయి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. సో అంటే గోల్కొండ స్కూల్లో సాయి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా గేమ్ ఆడాడు. సో క్యాప్టెన్సీలో చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా కష్టపడ్డాడు, నిజంగా చాలా కష్టపడ్డాడు. అసలు క్యాప్టెన్సీ టాస్క్ ఎంత టఫ్ ఉందంటే ఆ బాల్ పెట్టుకుని తీసుకొని అందరూ వచ్చి నూపుతున్నా కానీ ఒక సాయి అంత పర్సనాలిటీ లేదు, అయినా కానీ చాలా ఎఫర్ట్ పెట్టాడు, అందరినీ నూపుకొని వస్తున్నాడు. సో చాలా కష్టపడ్డారు. అసలు వైల్డ్ కార్డ్ చాలా బలంగానే ఉన్నారనిపించింది. సో ఇంకో పాయింట్ చెప్పాలంటే ఇక దివ్య గురించి మాట్లాడే దివ్య గారు తనూజ గారిని మించిపోయింది.
తనూజ గారిని మించిపోయి అసలు ఏడుపులో అమ్మ ఘోరంగా అసలు నటించేస్తుంది, ఒక రేంజ్లో నటించేస్తుంది అసలు. సో భరణి గారు వస్తే, భరణి గారు నేను ఏదో రీతు గారితో ఒకసారి జనరల్గా మాట్లాడిన దానికి మీరు దాన్ని తీసుకొని వచ్చేసి మీరు మనసులో పెట్టుకొని నాకు ఎందుకు చెప్పట్లేదు. సో నేను ఎవరన్నా మాట్లాడితే మీరు అంతమందితో మాట్లాడతాను, నేను జస్ట్ ఒకసారి నాకు మాట్లాడుకోవడానికి ఎవరు ఉండాల్సిన అవసరం లేదా, నేను ఎవరితోనో మాట్లాడాలి కదా, మాట్లాడడానికి ఎవరు లేరా అని చెప్పేసి చాలా మామూలుగా ఏడవలేదు. ఒక ఆవిడ కూడా నటిస్తుంది అనిపిస్తుంది. సో జనరల్గా ఏంటి భరణి గారితో మాట్లాడితే భరణి గారికి పాజిటివ్గా ఉంటే భరణి గారు ఓట్లు పడతాయని. దివ్య గారికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఏం లేదు కదా, ఆవిడ కామన్ మ్యాన్ కదా. సో ఆవిడకి ప్రీ ఎగ్జిస్టింగ్ కూడా ఆవిడ బాండింగ్ ద్వారా కొద్దిగా సింపతి ఓట్లు పడతాయని చెప్పేసి. సో అంతకుముందు తనూజ గారు భరణి నానే ఆవిడ ఒక్కసారి ఏదైనా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఆపోజిట్కి వచ్చేసి సార్ అంటది, భరణి సార్ అంటది. అంటే ఏంటంటే సింపుల్గా ఏంటంటే జస్ట్ అవన్నీ కూడా కెమెరా బాండింగ్స్ అంటే, కెమెరా బాండింగ్ బయటకు వచ్చిన తర్వాత ఏముండదు. సో గేమ్ కోసం బాండింగ్స్ అంటే, గేమ్ కోసం ఆవిడ ఏదో బాండింగ్ పెట్టి కొన్ని ఓట్స్ పోలేదు, కొద్ది రోజులు అక్కడ ఉండటానికి అంతే. సో అటువంటి బాండింగ్లు అవి. సో ఆవిడ మామూలు నటించలేదు నిజంగానే దివ్య గారు. సో అమ్మో నిజంగానే తనూజను మించిపోయింది అనిపించింది నాకైతే. చాలా బాగా మాట్లాడింది. సో ఇక ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలంటే ఈ తనూజ గారు మాధురి గారు రీతు గారు గొడవ పడడం ఎట్లుందంటే ఒక రేంజ్లో ఉంది. మాధురి గారి పాయింట్ కరెక్టే. మాధురి గారు ఆవిడకి నిద్ర రావట్లేదు పాపం, ఆవిడ బీపీ పేషెంట్, ఆవిడ హెల్త్ ప్రాబ్లం ఉందండి, నా హెల్త్ అని చెప్పి చెప్పే విధానం అనేది రీతు గారు కానీ ఎవరికి నచ్చట్లేదు అసలు. 6 ఏళ్ళు చెప్తుంది ఆవిడ చెప్పే విధానం ఎట్లుందంటే అని గట్టి అరుస్తుంటే ఎట్లుంటుందంటే నా హెల్త్ గట్టి అరిస్తే జనాలకి ఒక ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఆ అమ్మ వినగానే జనాలకి ఇరిటేషన్ వచ్చేది సార్. ఆ రేంజ్లో చెప్తుంది ఆవిడ. రీతు గట్టిగా అరుస్తుంది కానీ ఆవిడ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. సో పాయింట్ కరెక్ట్ ఉన్న మాధురి గారు కరెక్ట్ ఉన్నప్పటికీ కూడాను సో మాధురి గారికి నెగిటివిటీ వచ్చేసింది, రీతు గారి పాజిటివిటీ. రీతు గారికి ఉన్న నెగిటివిటీ దెబ్బకి ఎగిరిపోయింది. అయితే రీతు ఎంత బాగా పాజిటివ్, ఎంత బాగా పాయింట్స్ మాట్లాడుతుంది, ఎంత కరెక్ట్గా మాట్లాడుతుంది. ఇదేమన్నా రూలా, సో ఇదేమన్నా రూలా బిగ్ బాస్ రూల్ అంటే రూలే అంటుంది ఇవిడ. మాధురి గారు రూలే అంటుంది. సో ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా చాలా క్లియర్గా మాట్లాడారు రీతు చాలా నీట్గా మాట్లాడింది. రీతుకి చాలా పాజిటివిటీ వచ్చింది. రీతుకి ఒక్క విషయంలో మాత్రం మాధురి గారు వచ్చేసేసి రీతుని పాజిటివ్ చేసింది, దివ్యాని కొంచెం పాజిటివ్ చేసేసింది. సో మాధురి గారు ఎవరైతే గ్రాఫ్ తక్కువ ఉన్నారో వెతికేసేసి ఓకే వీళ్ళది గ్రాఫ్ తక్కువ ఉన్నారు, ఓకే వీళ్ళు లేపుదాం చెప్పేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రాఫ్లు లేపేస్తున్న మాధురి గారు. సో మాధురి గారు ఏంటంటే మాధురి గారు నెగిటివిటీ మూట కట్టుకుంటున్నారు. ఆవిడ గట్టి కట్టుకుంటా నా హెల్త్ అనుకుంటా గట్టి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ చెప్పాలి, క్యాప్టెనే పోయి అసలు పోయి గట్టిగా కూర్చొని మాట్లాడుతున్నాడు. క్యాప్టెనే పోయి అక్కడికి పోయి గుసగుసలాడుతున్నాడు. ఇంక క్యాప్టెన్ ఏం చెప్తాడు? సో క్యాప్టెన్కి పోయి చెప్తే క్యాప్టెన్ ఏమైనా చెప్తే మేము వింటామని చెప్పేసి చెప్తున్నారు హౌస్ మేట్స్ అందరూ. సో క్యాప్టెనే పోయి ఇమ్మానుయల్ దగ్గర పోయి గుసగుసలాడుతుంటే సో బిగ్ బాస్ 4-5 సార్లు గుసగుసలాడకండి, పవన్ గుసగుసలాడకండి, ఇమ్మానుయల్ గుసగుసలాడకండి, పక్కన అందరూ కూడా ఈవెన్ ఈ పవన్ గుసగుసలాడకండి అని చెప్పేసి వీళ్ళు గుసగుసలాడుతున్నారు, సైలెంట్గా మాట్లాడుతుంది. సో మైక్లో మాట్లాడతారు కదా వాళ్ళకి అర్థమయ్యేది, ఎవరికైనా మనకైనా వినపడేది, వాళ్ళ ఫుటేజ్ గ్రాప్ చేయడానికి సరిపోతుంది. సో వాళ్ళంతా గుసగుసలాడకని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. గుసగుసలాడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒకవేళ మాట్లాడుతుంటే బయటకు పోయి మాట్లాడి బెడ్రూమ్ అనేది బెడ్రూమ్లో పడుకోవడానికి కదా అని చెప్పేసి ఆవిడ ఆర్గ్యుమెంట్ చెప్పే విధానం సరిగా లేదు. ఆవిడ బీపీ పెంచుకునే ప్రతిసారి కొంచెం నీట్గా మాట్లాడంటే సార్ట్ అవుట్ అయ్యేది. దాన్ని కొంచెం గట్టిగా మాట్లాడడం ద్వారా ఏంటంటే పాయింట్ ప్రాపర్గా కన్వే అయినా కానీ ఆవిడకి నెగిటివిటీ వచ్చింది మాధురి గారు. సో ఈ విషయంలో మాధురి గారే కరెక్టే కానీ రీతు గారు పాజిటివిటీ వచ్చింది. జనాల దృష్టిలో ఏంటంటే ప్రతిసారి ఒకరి మీద గట్టిగా అరిచేస్తే సో వాళ్ళు అరిచేటప్పుడు ఎదుటి వాళ్ళు పాయింట్ ప్రాపర్గా పెట్టారంటే లాజిక్గా మాట్లాడారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది. వీళ్ళు అరిచే వాళ్ళు ఒక 5 మంది టార్గెట్ చేసినారని అంటే సో ఖచ్చితంగా ఆవిడ పాయింట్లో కరెక్ట్ మాటలు ఉంటే, ఆవిడ పాయింట్లో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆవిడ కరెక్ట్ అవుతుంది. లేదు అంటే ఆవిడకి ఫుల్ నెగిటివిటీ అవుతుంది. సో ఒక చిన్న లాజిక్ ఉంటే ఆ లాజిక్ జనాలకి నచ్చితే, జనాలకి పాయింట్ కరెక్ట్గా అనిపిస్తే, ట్రిగర్ అనిపిస్తే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. సో ఇది విషయము. మళ్ళీ తర్వాత ఈ సుమన్ అన్నను రమ్య ఫుడ్ కోసం అని చెప్పేసి బిగ్ బాస్ మేము అడిగినవని పంపించేశారు. ఇంత లిస్ట్ చెప్పారు అసలు నిన్న మొన్న
ఆ లిస్ట్ అంతా పంపించేసి తినబెట్టి మొత్తం తినేసాడు పాపం. మామూలుగా తినలేదు. రమ్య అయితే ఇట్లా తింటుంది, మొత్తం తినేసింది. సో మొత్తం తినేసి ఆ ఫుడ్ కోసం ఇమ్మానుయేల్ మాత్రం మామూలుగా చేయలేదు యాక్టింగ్. అసలు నేను తినలేదు, ఇన్ని రోజులు తినలేదు అని చెప్పేసి మామూలుగా పర్ఫార్మెన్స్ చేయలేదు. సో నిజంగానే అక్కడ కొద్ది రోజుల తర్వాత అసలు స్టార్వింగ్, అది దాన్ని ఏమంటారు, క్రేవింగ్స్ అంటారు. సో అలాగా అసలు చాలా మొత్తం తినేశారు. సో మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ తర్వాత అన్నారన్నమాట, బిగ్ బాస్ ఇక వద్దు, మాకు కొంచెం తగ్గించండి, మీరు కొంచెం తక్కువ చికెన్ బిర్యానీ నాకు ఏదో సంథింగ్ వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కువ చెప్పకుండా నేను తక్కువ చెప్పుకున్నారు. సో అలా జరిగింది. మొత్తానికి మాధురి గారు, రీతు గారు గొడవ మామూలుగా పడలేదు. వైల్డ్ కార్డ్స్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. సో వైల్డ్ కార్డ్స్ నిజంగానే వైల్డ్గా ఉన్నారనిపిస్తుంది గేమ్ వరకు అయితే. సో ఆర్గ్యుమెంట్ వరకు అయితే ఆయేషా గారు చాలా బాగా మాట్లాడాలనిపించింది మొన్న. సో ఆయేషా గారు కొంచెం సుమనకు మాత్రం చాలా ఎక్కువ స్టాండ్ తీసుకోవడం అనిపిస్తుంది. ఎక్కువ సాయి గారు పర్వాలేదు, సాయి కొంచెము అరే మనోడే కదా, మన పిల్లోడే అనే ఫీల్ వస్తుంది, మనవాడే కదా అన్నట్లు ఫీల్ వస్తుంది. సో అదేంటంటే ఎంత కామెడీ అనిపించాడంటే, సాయి బాల్ పట్టుకొని వెళ్తుంటే ఇట్లా పట్టుకొని అందరినీ పట్టుకొని లాగేస్తుంటే గౌరవ్ అందరితోనే లాక్కొని వస్తున్నాడు. గౌరవ్ వాళ్ళందరూ పట్టుకుంటుంటే గౌరవ్ సింపుల్గా తీసుకొని ఇట్లా వేసేసాడు. అరే నా చేతిలోనే ఉంది కదరా గౌరవ్, ఎందుకురా తీసి అవతల పడేసావు, నన్ను తీసి పక్కన పడేసావురా, ఇది వచ్చేసి నాకు దెబ్బ తగిలిందిరా అని చెప్పేసి అసలు మస్తు కామెడీ చేశాడు సాయి. అరే గౌరవ్గా నా చేతిలో ఉంది కదరా, మస్తు కామెడీ చేశాడు. చాలా 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 అసలు ఒక నైస్ మూమెంట్ అనిపించింది. చాలా హ్యాపీ, ఒక ఫన్ వచ్చింది అక్కడ అనమాట. సో గౌరవ్ కూడా గౌరవ్ అసలు పర్సనల్ ఇట్లు వేసుకొని చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు గౌరవ్ అసలు. సో ఎంత స్ట్రాంగ్ అంటే అసలు అంతమంది ఉన్నా కానీ అంతమంది దగ్గర నుంచి వీకొని పోయి వేసేస్తున్నాడు. మొత్తం ఒక 10 మంది ఉంటారు, అంతమంది తీసుకొని వేసేస్తున్నాడు. సో క్యాప్టెన్సీ టాస్క్లో మాత్రం వైల్డ్ కార్డ్స్ ఎరగదీశారు. వైల్డ్ కార్డ్ స్ట్రాటజీ మాత్రం సూపర్ స్ట్రాటజీ. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఒకరినొకరు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళంతా ఎలిమినేట్ చేసేసుకొని ఫైనల్గా మనం ముగ్గురు ఒక ఇద్దరు వాళ్ళు ఎవరైనా అంటే ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో ఓల్డ్ ఫైర్ స్టామ్ అంతా కూడా ఒక ముగ్గురు ఉందాం, వాళ్ళు ఒక ఇద్దరిని పెట్టుకుని మొత్తం 5 మెంబర్స్ ఉంటే సరిపోతుంది, మనలో ఎవరు మనమే డిసైడ్ చేసుకుందాం. ఇది స్ట్రాటజీ మాత్రం సూపర్ స్ట్రాటజీ చేశారు. ఆ స్ట్రాటజీ గౌరవ్ కూడా చెప్పాడు, దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఇది స్ట్రాటజీ అని చెప్పేసి బాగా చెప్పాడు. సో చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు గౌరవ్, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుని అందరూ బాగా మాట్లాడుతున్నాడు, చాలా కూల్గా మాట్లాడుతున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు గౌరవ్ ఒక కరెక్ట్గా నడిస్తే, అంతా బాగా నడిస్తే మరో 50 అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి జనాలు ఒకటి గేమ్ ఉండాలి, లేదని రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే అంటే దాన్ని ఏమంటారంటే కొంచెం అణిగిమణిగా ఉండాలి, కొంచెం సైలెంట్గా ఉండాలి, తగ్గాలి అని ఇవి ఉంటుంది చూసావా. సో దాంట్లో ఆయన బ్లెండ్ అవుతున్నాడు గౌరవ్. సో తెలుగు మాట్లాడమనగా తెలుగు మాట్లాడేది అంటే గౌరవ్ని బిగ్ బాస్ కూడా సేవ్ చేస్తున్నాడు. బిగ్ బాస్కు సేవ్ చేసే ప్రయత్నమే అది. మొన్న తెలుగు నేర్పించండి గౌరవ్కి అన్నారు కదా. సో ఎందుకు తెలుగు నేర్పించాలంటే అతను అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. సో బిగ్ బాస్లో ఒకటి ఉండేది ఏంటంటే, బిగ్ బాస్లో ఒక పాయింట్ ఉంది ఏంటంటే, అణిగిమణిగి ఉండి బిగ్ బాస్లో అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మంచిగా ఉంటే, బిగ్ బాస్ చెప్పిన మాట వింటే ఖచ్చితంగా బిగ్ బాస్ సేవ్ చేస్తాడు. చాలామందిని సేవ్ చేశాడు బిగ్ బాస్. అసలు యావర్ని కూడా సేవ్ చేసే ప్రయత్నం చేశాడు అప్పుడు. అంతకుముందు యావర్ని ఎందుకు సేవ్ చేసే ప్రయత్నం చేశాడంటే, యావర్ అందరినీ రెస్పెక్ట్ చేశారు, అందరికీ ఫీట్ టచ్ చేయడము, లేకపోతే రెస్పెక్టబుల్గా మాట్లాడము, అతను మాటల్లో జెన్యూనిటీ ఉండి అతను మాట్లాడే విధానంలో ఆయన ఒక ఎంపతి అనేది ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ సేవ్ చేస్తాడు. చాలామంది సేవ్ చేశాడు, బిగ్ బాస్ సేవ్ చేస్తాడు. సో బిగ్ బాస్ 15 మంది కంటెస్టెంట్ ఉంటే 16 కంటెస్టెంట్ బిగ్ బాస్ అనుకోండి. సో బిగ్ బాస్ సేవ్ చేస్తాడు అనమాట. సో ఇది విషయం. సో గౌరవ్ సేవ్ చేయబడుతున్నాడు. సో వైల్డ్ కార్డ్స్లో అంతా కూడా క్యాప్టెన్సీ టాస్క్ చాలా చాలా బాగా ఆడారు. సో చాలా చాలా ఎఫర్ట్ ఇచ్చారు. ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో మొత్తం లేపేసారు. క్యాప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా పెట్టినప్పుడు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని, సో భరణి గారు, దివ్య గారిని, మళ్ళీ తర్వాత ఈవిడ్ని సంజన గారు వీళ్ళు సంజన గారు తీసేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి నేను తీసేస్తున్నారు. సో నేను స్ట్రాంగే కదా, నేను ఒప్పుకున్నారు కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. తనూజ గారిని తీసుకొని తనూజ ప్రతిసారి ఓవర్ యాక్షన్. తనూజ ఎంత ఓవర్ యాక్షన్ అంటే, అసలు తనూజ గారు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే, సో జస్ట్ ఇప్పుడు అదొక ఫిజికల్ టాస్క్ కదా, ఫిజికల్ టాస్క్ ఇలా తిరగదు కానీ ఇలా తగులుతుంది, మామూలు జనరల్ తగులుతుంది కదా, నన్ను ఎందుకు చూసేస్తున్నారు, వై థ్రోయింగ్ మీ ఈజ్ పుషింగ్ అని చెప్పి గట్టిగా వస్తుంది. తనూజ గారు అట్లా అరిసేస్తే గౌరవ్ ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ పుష్, ఐఎమ్ జస్ట్ టర్నింగ్ అవుట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాడు. సో నిజంగా చెప్పడానికి నాకు తోయలేదు ఆయన, జస్ట్ ఇలా తిరిగి ఇలా పెట్టేశాడు. తనూజ ఓవర్ యాక్షన్, గేమ్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ తనూజ గారితో. తనూజ గారు సీరియల్ యాక్టింగ్ తప్ప నేను కొంతమంది అయితే తనూజ గారికి చాలా చాలా ఫాలోయింగ్ ఉన్నారు, కానీ తనూజ గారి గేమ్ మాత్రం జీరో అని చెప్తారు కదా. తనూజ గారి గేమ్ లేదు, జస్ట్ ఓవర్ యాక్షన్, బిల్డప్లు, ఏడుపుల వల్ల ఓటింగ్లు పడుతున్నాయి, బాండింగ్ల వల్ల ఓటింగ్ పడుతున్నాయి, గేమ్ ఏం ఉండదు ఆవిడది. నేను జెన్యున్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ మై వర్షన్.
దిస్ ఇస్ మై వెర్షన్ ఆఫ్ టెలింగ్. నా రివ్యూ ప్రకారంగా నా వెర్షన్, నేను చూసే విధానంగా, నా లాజికల్ బ్రెయిన్తో నేను మాట్లాడుతున్నాను. నాకు ఆలోచింది, నాకు అర్థమైంది ఏంటంటే తనూజ గారు జస్ట్ గేమ్ ఏమి ఉండదు, జస్ట్ బాండింగ్స్, ఏడుపులు, గేమ్లో ఆర్గ్యుమెంటు, గేమ్ మరి అంత ఒక రేంజ్లో ఆడుతుంది, గేమ్ ఆడదు, నార్మల్గా ఆడుతుంది ఆవిడ. సో దానివల్ల ఆవిడకి ఊళ్ళు పడుతున్నాయి. కొన్ని పాజిటివిటీ అంటే పాజిటివిటీ ఏం లేదు ఆవిడ. మళ్ళీ తర్వాత ఏమన్నా ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసినా లేదు, ఆవిడ సపోర్ట్ చేయదు. వాళ్ళకే కావాలంటే ఇబ్బంది పెడుతుంటుంది పాపం. దివ్య గారికి పాపం, దివ్య గారికి వెన్నుపొడి పొడిచేసారు పాపం దివ్య గారికి. అప్పుడైతే జస్ట్ అప్పుడు మాట ఇచ్చింది, మళ్ళీ ఎన్ని మాట. తనుజ గారు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నెగిటివ్గా కామెంట్ పెట్టినా ఐ డోంట్ కేర్. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, ఇంకా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. భరుణి గారు కూడా చాలా 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 ఆయన ఆడుతున్నదంతా సేఫ్ గేమే. భరణి గారు హై లెవెల్ సేఫ్ గేమ్. భరణి గారు ఆడుతున్నది ఏంటంటే ఈ బంధాలు, బాండింగ్లు పాజిటివ్గా పెట్టుకుంటే ఆయన మరో శివాజీ అవ్వాలనే ప్రయత్నమే తప్పించి మరొకటి ఏం లేదు అక్కడ. ఆయనదే ఇంకోటి ఉంది, ఆయన మాస్క్ ఇంకా తొలగలేదు, ఆయన మాస్క్ అట్లే ఉంది, మాస్క్ అలాగే ఉందని యాక్టింగ్ చేస్తున్నాడు. మామూలు పర్ఫామ్ చేయట్లేదు భరణి గారు. సో దీన్ని ఇదైతే ఉందో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దివ్య గారు మాస్టర్ మైండ్తో, సో దీంతో అంటే ఈ సెంటిమెంట్తో ఓట్లు కొట్టేద్దాం అని చెప్పేసి ప్రయత్నమే. సో ఆవిడ ఎట్లా యాక్టింగ్ చేసిందంటే ఈరోజు, సో భరణి గారి పైన కూర్చొని కింద కూర్చొని సో ఒక రేంజ్లో పర్ఫామ్ చేసింది అనిపించింది నాకైతే. సో అంత పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏమో లేదనిపించింది నాకైతే. సో ఎవరు మాట్లాడేదో ఆ టైం మాట్లాడేది నాకెందుకో కొంచెం ఓవర్ అనిపించింది అప్ప. దిస్ ఇస్ మై వర్షన్. నాకెందుకో ఓవర్ అనిపించింది. దివ్య గారి గురించి పాజిటివ్ కూడా చెప్పాను నేను పాత ఎపిసోడ్లో. బట్ నా వర్షన్ ఆఫ్ టెలింగ్, నేను చూసిన విధానంగా చూస్తే నాకు నెగిటివ్ అనిపించింది. అంతగా నాకు వైబ్ రాలేదు, అసలు మంచిగా అనిపించలేదు. సో వైల్డ్ కార్డ్స్లో కొంచెం పాజిటివ్ అనిపించింది. వైల్డ్ కార్డ్ చాలా చాలా జెన్యూన్గా ఆడారనిపించింది నిన్న ఎపిసోడ్లో. సో రీతు గారి పాయింట్ కరెక్ట్ అనిపించింది. సో దివ్య మాదిరి గారు మామూలుగా అసలు గట్టి అరిచారు ఆవిడ. సో ఆవిడ చెప్పే విధానం కరెక్ట్ కాలేదు. నిఖిల్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ నిజంగానే వైల్డ్గానే ఉన్నారు. చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే విధానం బాగాలేదు, కానీ వాళ్ళ లాజికల్గా అది లేదు, కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. లాజికల్గా బాగా మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే అది ఆయేష బాగా మాట్లాడుతుంది లాజికల్గా. మన కొన్ని అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఆయేష చాలా లాజికల్ మాట్లాడుతుంది. సో ఇక సాయి కూడా సింపుల్గా తనుజని ఎలిమినేట్ చేయని గౌరవం అంటే మాతో డిస్కస్ చేయవా అని చెప్పేసి చాలా అసలు మస్తు కామెడీ అనిపించింది. చాలా కామెడీ చేశాడు సాయి అసలు మస్తు కామెడీ అనిపించాడు అసలు. సో మా ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు చూసారా, ఫ్రెండ్స్ లాగా ఉంటారు చూసారా, అలా అనిపించాడు సాయి నాకైతే. సో అంతకుముందు కొంచెం దాన్ని ఏమంటారు, ఒక వర్డ్ ఉంటుంది, అదేంటంటే సో తెంగరోడు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే తెంగరోడు అంటాడు, తెక్కలోడు అంటారు, అట్లా కనిపించాడు. అసలు తెలివి లేకుండా ఒక ఫూలిష్ పర్సన్ లాగా కనిపించాడు. కానీ కాకపోతే మళ్ళీ తర్వాత అనిపించింది సో మనిషి మంచోడే, చాలా చాలా పర్వాలేదు, మంచి అంటే సుమన్ అనేది రెస్పెక్ట్ ఇవ్వడం, సుమన్ అన్న రాగానే పైకి ఎత్తడము అదొకటే కాదు, ఇంకోటి గేమ్ కూడా బాగా ఆడాడు. గేమ్ చాలా జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టాడు. సో చెప్పే మాటలు కూడా చాలా కామెడీగా చెప్పాడు అసలు. సో వైల్డ్ కార్డ్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. స్టార్టింగ్లో నాకు అనిపించింది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ బిస్కెట్ అనిపించారు. సో వైల్డ్ కార్డ్స్ కూడా ఓకే, లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఓకే, లాంగ్వేజ్ ఉన్నా కానీ నడుస్తుంది. మన తెలుగు వాళ్ళకి లాంగ్వేజ్ ఇంకా ఏం అవసరం లేదు. వాళ్ళు తెలుగు వాళ్ళైనా, మలయాళం వాళ్ళైనా, లేకపోతే హిందీ వాళ్ళైనా, ఏ లాంగ్వేజ్ వచ్చినా కానీ వీఆర్ ఓకే విత్ దెమ్. సో అంటిల్ అండ్ అన్లెస్ దే రెస్పెక్ట్ అస్. వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం చల్తా, వాళ్ళు కొంచెం తెలుగు మాట్లాడితే చాలా ఓకే పర్లే, చల్తా. అసలు ఫ్లోరా గారికి తెలుగే రాదు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినా కానీ ఆవిడ అందరం ఎక్కిచ్చేసాం. మొన్నటి వరకు అసలు సేవ్ చేసుకుంటూ వచ్చారు పాపం. యావర్ అనేది అసలు టాప్ 4లో నిలబెట్టాం. అసలు తెలుగు మాట్లాడమే రాదు అబ్బాయికి, అతనికి యావర్కి. అది మన కథ. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, దయచేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ నేను కోరుకునేది. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నా ఒపీనియన్ ప్రాపర్గా చెప్తాను, సో సూడిగా కరెక్ట్గా నాకు అనిపించింది నేను చెప్తాను ఫ్రెండ్స్. నా వర్షన్ ఆఫ్ టెలింగ్ నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ఉంటా. మర్చిపోయాను, హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్.